హాయ్ హలో నమస్తే సినిమా ఛాన్స్ ద బిడిదిబిడి కామెడీ షో. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే అబ్బాయికి ఏముండాలి? ఒక కార్ ఉండాలి, ఒక బంగ్లా ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి, ఇంకా బోలెడ్ ఆస్తి కావాలి. అలాగే ఇంకొక అబ్బాయి కనుక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏమేం కావాలి? ముఖ్యంగా అమ్మాయి ఉండాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఈ రోజుల్లో అసలు అమ్మాయి ఏదో అబ్బాయి ఏదో అసలు తెలియకుండా పోతుంది జీవితానికి. సర్లే కానీ బేబీ ఈ ఫోటో ఎలా ఉంది? అబ్బా ఏంటా మీ కొండ ఎవరిది? బేబీ ఓహో బంగారు కొండ నువ్వేనా? బాగుందిరా ఈ ఫోటో బాగుంది కదా? బాగుంది. వాట్సాప్ లో స్టేటస్ పెడదాం అనుకుంటున్నా. కింద క్యాప్షన్ పెట్టమంటావు? రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టి బేబీ. అట్లుంటది మనతోని. బాగుంటది చూడడానికి. అని ఏం బాగుంటది? వేరేది ఏం పెట్టినా బాగోదు, అది చూసుకో ఫస్ట్. సర్లే ఒకటి, నేను ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆయనలో ఉన్న స్ట్రాంగ్ కావాలి, అలాగే వీక్నెస్ కూడా నాకు తెలియాలి. నాలో ఉన్న స్ట్రాంగ్ అంటే కష్టం కానీ వీక్నెస్ అయితే తెలుసు. నాలోని స్ట్రాంగ్ ఉంది, కేప్ స్ట్రాంగ్. మరి వీక్నెస్ అంటే చెప్పు. నేను తిని బిర్యానీ కూడా నీకు పెడతాను కదా, ఇంకా అదే వీక్నెస్. ఓయ్ ఆయన అనేది చాలా పెద్దది తెలుసా? ఏ పెద్దది పెద్దది క్యా హై? మనసు పెద్దది అంటున్నా. ఓకే, అయినా మీరు తెలుగు అబ్బాయిలు చాలా కామెడీగా మాట్లాడతారు. లాస్ట్ కు మమ్మల్ని కమెడియన్స్ చేసేది మీరేగా. ఓకే, హమే దోజనే కాఫీ షాప్ కి లేచిపోదాం క్యా? కానీ మీ ఆయన కేరళ నుంచి వచ్చి వేసేస్తాడుగా. ఇప్పుడు నువ్వు వస్తావా రావా? నీకోసం కాఫీ షాప్కి ఏంటి కాటికైనా వస్తాను. సో క్యూట్. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని. నీకు ఇచ్చిన డైలాగులన్నీ మింగినాయని. హాయ్ అండి, నా పేరు శివ, నేను మెకానిక్ని. మీ ఇంట్లో టీవీలు కానీ ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు ఏవి పాత వస్తువులు ఖరాబైన వస్తువులు ఏమున్నా సెకండ్స్లో చేసేస్తాను. నువ్వు ఇక్కడ చెడగొట్టడానికి చెడిపోయిన వస్తువులు ఏం లేవు. అవేం లేకుండానే కాపురం చేస్తున్నారా? కాపురం చేయడానికి అవన్నీ ఎందుకు? మొగుడుంటే చాలగా. జనరేషన్ మారిపోయిందండి. మీరు ఇంకా అలా బావిలో కప్పలా ఉంటే చాలా కష్టం. నువ్వు బాయిలో బిందేసి చేదేయిరా, అది పైకి వస్తుంది. మీరు ఎప్పుడు వచ్చినా మీకోసం ఎదురు చూసి కళ్ళలో ఒత్తులు వేసుకొని మరీ చూస్తున్నా. అబ్బో ఇంకా నయ్యం కళ్ళలో మెంతులు వేసుకొని చూస్తున్నాను. లేదు అన్నా, ఇగో అన్న నీ దగ్గర లేదు, ఇది ఒకటి ఉందే. ఏంద్ర అది? అంటర్వేర్ అన్న పాతది. అన్నా అన్నా ఇక్కడ ఫ్రిడ్జ్ ఉందన్నా. అరే ఏమైనా ఉందా చూడరా ఫస్ట్. మందు ఉందన్నా. పోసే తొందరగా, నేను అప్పల్లోకి ఏమన్నా. అన్నా ఎవరు రాకు తాగేసాయి. ఏమరా ఇంత ఘాటు ఉంది? ఇది కొత్త బ్రాండ్ అన్నా. ఏది చూద్దాం. ఒరే అది ఎలకల మందురా, అది ఎలకల మందురా. ఒకసారి ఎక్స్పైరీ డేట్ చూడు. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందిలే. మరి ఎక్కువ తాగు. ఇంకొకటే నొప్పి అంటున్నారు చూడండి. అవునా? ఏమైందయ్యా? ఏమైంది అసలు? ఏమైంది? రాత్ర కూర బదులు పురుగుల మందు కలిపేశాను. అమ్మా పురుగుల మందు కలుపుడేందమ్మా? మొగుని చంపేద్దాం అనుకున్నావు, ఎందుకు కలిపినావు పురుగుల మందు? అయినా నువ్వేం చేస్తున్నావు? తినేటప్పుడు తిట్టవా ఒర్లవా? నోట్లో ఏం పెట్టుకున్నావు? నాకు సమస్య ఉంది సార్. ఏ సమస్య? టైం ఏడైందంటే నాకు మాటలు రావు సార్. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటా? గదేం సమస్యయ్యా? సరే ఇంతకు నువ్వేం చేస్తున్నావు? మంది కళ్ళు కనిపిస్తలే మొగుడిని. అయ్యో పాప మొగుడిని ఏమైనా చేద్దాం అనుకుంటున్నాను. తాతగారు నాకు ఒక జబ్బు ఉందండి, సాయంత్రం అయ్యేటప్పుడు కొళ్ళు కనపడవండి, అందుకే పురుగుల మందు కలిపేశానండి. నమస్కారం ప్రెసిడెంట్ గారు. ఓ నమస్కారం నమస్కారం. ఏంద్రు నమస్కారం పేషెంట్ గారు. నేను పేషెంట్ కాదురా, నేను ప్రెసిడెంట్. ఏంది అందరు ఇలా వచ్చారు? ఏంది కట్ట కట్టుకొని మళ్ళీ ఎంత తక్కువ వచ్చారు? అదే ప్రెసిడెంట్ గారు, రేపు మన ఊరి జాతర ఉత్సవాలు ఉన్నాయి కదా, ఏదైనా మంచి ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేద్దామని. ఓహో, మరి ఏం ప్లాన్ చేద్దాం అనుకున్నారు? మంచి సింగర్ ఇప్పిద్దాం ప్రెసిడెంట్ గారు. ఓ మంచి
అలాంటి సింగర్. మరి ఎలాంటి సింగర్ కావాలనుకున్నారు? ఇలాంటి సింగర్ కాదు ప్రెసిడెంట్ గారు, సింగర్ పాడుతుంటే మన జాతర మొత్తం దబిడి దిబిడే. Full episode releasing on this Friday on YouTube 6 p.m. Cinema Chance, the Bidi Bidi Comedy Show.